నమస్తే. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ ప్రక్రియలు అలాగే చూసుకుంటే ఇంకోవైపు గ్రూప్స్కి సంబంధించిన విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకవేళ రోడ్డు పైన వస్తున్న పరిస్థితి. సో మాట్లాడడం ఈ అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ పృథ్వీరాజ్ అన్న ఉన్నారు. అన్న నమస్తే అన్న. సో చెప్పండి అన్న, ఫస్ట్గా ఇటు గ్రూప్ 1 సంబంధించి విద్యార్థులు కూడా చాలా మంది తెలుగు మీడియం విద్యార్థులు నష్టపోతున్నామని చెప్పి, అలాగే ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకురాకపోవడం వల్ల, రిజల్ట్స్ ఇవ్వడం వల్ల మేము కూడా ఇంతమంది నష్టపోతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. సో మీరేం చెప్తారు? ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు వర్గీకరణకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ వచ్చినాడు, అసెంబ్లీలో చెప్పిండు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రస్తుతం జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్లో కూడా వర్గీకరణ చేసిన తర్వాతనే మాదిగ ఉపకులాలకు కొన్ని ఏండ్ల నుంచి అన్యాయం మోసం జరుగుతుంది కాబట్టి ఆ అన్యాయాన్ని నివృత్తి చేసే విధంగా మేము రిక్రూట్మెంట్లో వర్గీకరణ జరిగిన తర్వాతనే చేస్తామన్నాడు. కానీ అది ఆయన అన్న మాటనే ఆడిన మాట తప్పిండు. గుళ్ళే చేసిన ప్రమాణాలన్నా నమ్ముతారు జనాలు. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీయే గుడి అన్నట్టు ఆ ప్రమాణాలు కూడా నిలబెట్టుకోలేదు ముఖ్యమంత్రి. అంత మహానుభావుడు, అంత గొప్పోడినే. ఓకే, మరి ఆయనకి ఏమో తిళ్ళు వచ్చినాయో మాకు ఎరకలే, కానీ లేకపోతే ఇవన్నీ ఊకే దుంపుడు మాటలే కావచ్చు. అట్లా ఆయన అన్నదాన్నే అమలు చేయకుంటే ఏం నష్టం జరుగుతున్నది అనే దాని విషయంలోనే ఇవాళ చర్చ జరుగుతూ ఉన్నది. దాదాపు 616 వీళ్ళు, దాదాపు 68 బీసీఏకి సంబంధించినటువంటి వాళ్ళు, బీసీపీ 616, అంటే దాదాపు 700 పోస్టులు వీళ్ళకి రావాల్సినది. మళ్ళీ నెక్స్ట్ 30 ఏళ్ళ వరకు వీళ్ళు నౌకర్లలో ఉంటారు. వాళ్ళు ఏ నౌకర్లలో ఉంటారు? గ్రూప్ 1 గీప్ 1 అంటే ఇక్కడ దాకా తారాస్తాయి. అంటే ఇవన్నీ గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని కలిపి చెప్తున్నాను నేను. 63 జస్ట్ గ్రూప్ 1కి సంబంధించినటువంటి పోస్టులనే వీళ్ళకు అన్యాయం జరుగుతున్నది. అదే ముఖ్యమంత్రి అన్నదాని విషయంలోనే అమలు చేయాలనేది దాని మీదనే జరుగుతున్నది ఆ కొట్లాట ఉన్నది. ఇప్పుడు భాష కాడికి వచ్చినప్పుడు నిజంగా కూడా తెలుగు మీడియంలో వచ్చినటువంటి రాసినటువంటి వాళ్ళకు మార్కులు తక్కువ వచ్చినాయి నేను కాదు, ప్రతి ఒక్కరు నోట్ల అదే ఉంది. అది నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? పాలకుల మీద ఉంటుంది. ఎవరు కరెక్షన్ చేసినట్టే నేను అడుగుతున్నాను. ఇలా ప్రొఫెసర్లు ఇంటెలెక్చువల్స్ తోటే కదా. ఏ యూనివర్సిటీలో ఎంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు? వాళ్ళు రోజుకి ఎన్ని పేపర్లు దిద్దితే నువ్వు ఆ స్థాయి దాకా నువ్వు తీసుకుపోగలుగుతావు? పక్క రాష్ట్రంలోనేమో నువ్వు 9000 పేపర్లు కరెక్షన్ చేసేందుకు 3 నెలలు పడుతుంది. నీకేమో 21,000 పేపర్లు కరెక్ట్ చేసేందుకు అది కూడా 2 సార్లు కరెక్ట్ చేస్తే 3 నెలలు కరెక్ట్ చేస్తే ఎట్లా పాసిబుల్ అవుతుంది? అంతమంది ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినావు? తెలంగాణ చరిత్ర కావచ్చు, ఇప్పుడు కొన్ని పాయింట్స్ బయటికి రేజ్ అవుతా ఉన్నాయి. పక్కా తెలుగు మీద రాసిన వాళ్ళందరికీ అన్యాయం జరిగింది, మోసం జరిగింది అనేది అందరి లోపల ఉన్నటువంటి అభిప్రాయం. ఎందుకంటే గత పరీక్షలు రాసినప్పుడు వాళ్ళకు మంచి మార్కులు వచ్చినాయి. ఒకరిద్దరి కంటేనో వేరు విషయం. ఉన్న మీడియంలో చదివిన వాళ్ళందరికీ అదే జరిగినప్పుడు అది అన్యాయం జరిగినట్టే కదా. సో అక్కడెక్కడో వాళ్ళకు మోసం జరుగుతున్నది అనేది ఆలోచనలో నిరుద్యోగులు రాసినటువంటి వాళ్ళు ఆస్పిరెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళ లోపల ఉన్నది. మా బొట్టలో కూడా అభిప్రాయం ఉన్నది. అంటే ఇంతగానం జరుగుతుంది నిరుద్యోగుల పక్షాన్ని, ఇంతగానం జరుగుతా అంటే ఇటు ప్రతిపక్ష పార్టీలు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అందులో కావచ్చు, లేక అధికార పార్టీలోని ఎమ్మెల్సీలు, టీచర్స్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలు, వీళ్ళందరూ కూడా మరి ఎందుకు నోర్లు బతుకుతలేదు, ఎందుకు అడుగుతలేదు? వీళ్ళు పదవులలో ఉండటందుకు, బుగ్గ కార్లలో తిరిగేటందుకు, గన్మెన్ల షోక్ తోటి ల్యాండ్ దందాలు చేసుకుంటందుకో, శాండ్ దందాలు చేసుకుంటందుకో, మందు దందాలు లిక్కర్ దందాలు చేసుకుంటందుకో, వాళ్ళ వ్యాపారాలు కాపాడుకుంటందుకో అయినటువంటి వాళ్ళే ఇవాళ ఎమ్మెల్సీలు గానా ఎమ్మెల్యేలు అయినా కానీ, ఈవెన్ మా చదువుకున్న ప్రొఫెసర్ల సార్లు కూడా కొంతమంది ఎమ్మెల్సీలు అయ్యాడ కూర్చొని గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అయిన వాళ్ళు కూడా ఇలా మాట్లాడతలేరు. వాళ్ళకు లోపల ఏవో లోపాలు ఉన్నాయి కాబట్టినే వాళ్ళు మాట్లాడతలేరు. ఇలా ఆపోజిషన్ పార్టీ అధికార పార్టీ అని ఏం లేదు. ఈ సంబంధించిన అంశంకు అందరు కుమ్మక్కై ఉన్నారు అనేది నేను చెప్తున్నా క్లియర్ గా. ఇంతకుముందు మీటింగ్ లో కూడా అదే చెప్పినా, ఇప్పుడు అదే చెప్తున్నా. అవునబ్బా, ఒక బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీఏ చెప్తున్నాడు ఆ మాట ఎంపీ అందరు ముంగట చాలా మంది నిరుద్యోగుల ముంగట సెల్ ఫోన్లు బంద్ చేయించి ఆఫ్ ద రికార్డ్ నేను చెప్తున్నా అని చెప్పిండు. ఇలా మనకు కనబడతలేదా? జడ్జిల ఇళ్ల పైసలు కట్టాలి, నోట్ల కట్టాలట. వాడు దొరికింది కాబట్టి దొంగ, దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందుకు ఆగుతున్నాయి ఈ తీర్పులు? మరి అందుకనే మొత్తం ఇక్కడ నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టు దాకా జడ్జిలను మేనేజ్ చేసి పడేసిండు ముఖ్యమంత్రి. కాబట్టి మీరు ఏం చేసినా కానీ ఇది మీకు మాత్రం లాభం జరగదు, మీకు న్యాయం జరగదు కనుక మీరు నోరు మూసుకొని కూర్చోని చెప్పిండు ఆయన కొట్లాడు కాదు. నేను ఎంపీ నేను పోయి అట్లా జరుగుతుంది, నేను 4 అడ్వకేట్లను పెడతా, అవసరమైతే నేనే కొట్లాడతాను పోలేదు ఆయన. ఇది ఏం కాదు, శాత కాదు, ఇది పోతుంది అని చెప్పని చెప్తున్నాడు అంతే. సో అందుకని వీళ్ళందరూ కలిసే ఉన్నారు కనుక ప్రజా పోరాటాలు రావాల్సిందే. ప్రజా పోరాటాలతోనే పరిష్కారం వస్తుంది. ప్రజల లోపల ఓటు చైతన్యం వస్తేనే ఇటువంటి వాళ్ళు భయపడతారు. లేకపోతే ఇప్పుడు అపోజిషన్ కూడా కలిసిండు. నేను ఒకటి కుల్లా అడుగుతున్నా, మొన్న గొడవ జరిగినప్పుడు అశోక్ నగర్ లో ధర్నాలు జరిగినప్పుడు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు గాలి మోటార్లు తీసుకొని పోయి కపిల్ సిబల్తో మాట్లాడి అక్కడ వేయించారు కదా. ఇలా ఎందుకు పట్టించుకుంటలేరు వాళ్ళు ఏదో కుమ్మక్కైనరు. నిన్ను కేసులలో నేను అరెస్ట్ చేయరాబాయి, నువ్వు సపడే ఊకో అంటే సపడే ఊకున్నాడు ముఖ్యమంత్రి. సపడే ఊకున్నాడు కావచ్చు. ఇంకేనా కుంభకోణాలు? నువ్వు 4 రోజులు ఆపంటే 4 రోజులు ఆపినరు. మరి అందరూ పోయారు కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాడికి వెళ్ళి ఢిల్లీ దాకా పోయి ఇట్లా తీసుకుమారుతాం 25 కుమారుతాం అన్నాడు కదా. ఏమైంది? 30 ఎక్కడ వేరు, 25 ఎక్కడ వేరు, 24 ఎక్కడ వేరు, ఏక్ దోకు నై మారేతాం. సో ఇవాళ ఎందుకు మీరు విడ్రా అవుతున్నారు? లీగల్ గా వాళ్ళకి ఎందుకు సపోర్ట్ ఇస్తలేరు? బీజేపీ బండి సంజయ్ అంటాడు అంటే ఆయన వచ్చి అక్కడికి వచ్చి రోడ్ల మీదకి వచ్చి అరెస్ట్ అయింది కదా. మరి ఇష్యూలో దమ్ముగానే వచ్చినావు కదా. ఇవాళ ఎక్కడ పోయినావు? యాడున్నావు?
అడుగుతారు విద్యార్థులు ఏ పొక్కలవన్నావు ఆయన నువ్వేడ పొక్కలవను ఆపోజిషన్ అందరూ ఏ పొక్కలవన్నారు. అందుకే చెయ్యోలట చెయ్యోలు చేతి గుర్తోలు చేతిలో పువ్వు పెట్టుకొని జనాన్ని షోలో పువ్వు పెట్టుకుంటా కార్లో పోకుండా హాయ్ హాయ్ బాయ్ బాయ్ అని చెప్తున్నారు. ఇప్పుడు అంతే మనకు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి దిగుతారు, లోపల పోయిన తర్వాత వాళ్ళు చేసే మోసాలన్నీ ఒకటే, వాళ్ళ దందాలు వాళ్ళ కాంట్రాక్టర్లు అందరు పైసలు పంచుకుంటారు అనేది అర్థమవుతుంది ఇప్పుడు దీంట్లో చూస్తే. సో మీరు ఇదంతా కూడా ఒకవేళ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే ప్రజా పోరాటాలు కావాలని చెప్పేసి మీరు చెప్తున్నారు. కానీ ఒకవైపు చూసుకుంటే ఉద్యమాల గడ్డ ఉస్మాన్ యూనివర్సిటీలో ఏమో ఆంక్షల సర్కులర్లు జారీ అవుతా ఉన్నాయి. సో ఆంక్షలు విధిస్తా ఉన్నారు. సో దీనిపైన ఏం చెప్తారు? అవన్నీ ఉండేటి కాదు, నిలిచేటి కావు. ఇప్పుడు అరచేతితోని సూర్యకిరణాలు ఆపేడంత సాహసం ఎవడు చేయలేడు, చేసినా నిలవదు. ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమాలు ఆపుతాం అనేది అంటే దుస్సాహసం. అది ఈ ముఖ్యమంత్రికి తెలివంతనము, ముఖ్యమంత్రి అహంకారానికి పరాకాష్ట. అది ఒకవేళ అట్లా అనుకుంటే ఆయన అలా చదవలేదు కాబట్టే ఆయనకు ఆ యూనివర్సిటీ మీద మమకారం లేదు. ఆయన ఎన్నడూ ఉద్యమాలు చేయలేదు కాబట్టే ఆ ఉద్యమ స్ఫూర్తి గురించి తెలియదు. ఆయన ఎన్నడూ త్యాగాలు చేయలేదు కాబట్టే ఆ త్యాగాలలో ఉన్నటువంటి పొటెన్షియల్ ఏంటిదో ఆయనకు తెలియదు. ఆయన ఎప్పుడు అధికార పక్షంతో వండుకుంటూ బిజినెస్లు చేసుకుంటూ దందాలు చేసుకుంటున్నాడు కాబట్టి ఈ పోరాటాలకు ఉన్నటువంటి వాల్యూ ఆయనకు తెలియదు కాబట్టినే ఆయన అటువంటి ఆచరణలో అటువంటి చేస్తా ఉన్నాడు. కానీ నిప్పుతో చెలగాట మాడుతున్నాడు. నిప్పుతో చెలగాట మాడితే నిప్పులతో నీళ్ళు ఆడితే భస్మం అయిపోతాడు రాజకీయంగా. ఏదో నేను ఏందో డైలాగ్ల మాటలు చెప్తలేను, నేను ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. నేను ఆయనకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదు, సర్కులర్ ఇచ్చింది. సో వీసీ ఇచ్చింది, వీసీ గారికి రిజిస్టర్ ఇచ్చిన ఇండివిజువల్ బాడీ అని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏ ప్రభుత్వం ఏ ఇండివిజువల్ బాడీ అయితే గాంధీ భవన్ లో కూర్చొని ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిర్రు? గాంధీ భవన్ లోకి వెళ్ళి ఉండి అది కరెక్ట్ అని ఎందుకు మాట్లాడినరు? దానికి సంబంధం లేదు కదా. ఇన్ వాట్ వే గాంధీ భవన్ ఈస్ కన్సర్న్ విత్ యూనివర్సిటీ? నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా, నీ ప్రభుత్వమే కదా. ఓకే, ఇదే నిజం అనుకుందాం. గత ప్రభుత్వంలో జూన్ 2, 2016లో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉండి అదే ఉస్మాన్ యూనివర్సిటీకి మీటింగ్ స్టూడెంట్స్ అందరు కలిసి మీటింగ్ పెడితే ఈయన కూడా గెస్ట్గా వచ్చిండు. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళు రానియలే. బట్టి విక్రమార్కర్ తర్వాత శ్రీధర్ బాబుని వాళ్ళు అక్కడికి వెళ్ళి వదిలే గోడ దునికొచ్చి ఆ మీటింగ్ అటెండ్ అయ్యాడు. ఆ మీటింగ్ అయినప్పుడు ఆయన టీడీపీలో ఉండే. అప్పుడు ఆయనే యూనివర్సిటీని తిట్టలే, కేసీఆర్ని తిట్టిండు. కేసీఆర్ ప్రభుత్వాన్ని తిట్టిండు. రాచరిక వ్యవస్థ. యూనివర్సిటీలో కరెంట్ తీసేస్తే కరెంట్ తీసేపిస్తావా? కరెంట్ ఇక్కడ మరి అట్లాంటి యూనివర్సిటీకి సంబంధించింది కదా. నువ్వు వీసీని తిట్టాలి కదా, మరి ఆయన వీసీని తిట్టలే. ఎవరిని తిట్టిండో ఆ రోజు వచ్చి తీసి చూడమని చెప్పి మీరు కూడా ఉంటే తీసి చూడండి, క్లిప్స్ తీసి చూడండి, ఇదే పక్కకు పెట్టి చూపియండి, జనానికి చూపియండి. ఆ రోజు వచ్చి ఏమేమి మాట్లాడిండు? యూనివర్సిటీని అంధకారం చేసి నీ గడిలల్లో వెలుతురు తీసుకొచ్చుకుంటున్నావా? యూనివర్సిటీ విద్యాల బతుకులలో చీకటి తీసుకొచ్చి నీ గడిలల్లా వెలుతురు తీసుకొస్తున్నావా? నీ దురహంకారాన్ని అణిచేస్తాం, బొంద పెడతాం, పాతర పెడతాం. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలకు గడ్డ అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కాగానే ఇప్పుడు వీసీ కాడికి నెడతావా? అప్పుడు నువ్వు వీసీ గురించి ఎందుకు మాట్లాడలే? మరి అప్పుడు ముఖ్యమంత్రి గురించి మాట్లాడినావు కదా, అప్పుడు ఆ ప్రభుత్వం గురించి మాట్లాడినావు కదా. అప్పుడు అదెంత సత్యమో ఇప్పుడు నేను మాట్లాడకూడదు అంతే సత్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము మాట్లాడదు అంతే సత్యం. దాని మీద గోడ దునికి వచ్చి ఆ మీటింగ్ అటెండ్ అయినందుకు ఆయన మీద కేసు పెట్టిండ్రు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఉన్నది, అది ఇక్కడ ఆ ఫోన్ ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీ ఉన్నది. దాన్ని మీకు చూపించడం లేదు నాకు తెలియదు, కానీ ఎఫ్ఐఆర్ కాపీ ఉన్నది. ఆయన అక్యూజ్డ్ 1 ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు అక్యూజ్డ్ 1. ఆయన ఇప్పటికీ చాలా మంది మీద కేసులు నడుస్తా ఉన్నాయి. విద్యార్థి జనజాతర సభ అది ఆయన అయిన తర్వాత తెలంగాణ మొత్తం జనజాతరాన్ని తీసుకొని పోయింది కదా దాని తర్వాత ఆయన. సో మరి అప్పుడు నువ్వు చెప్పిన దానికి ఒకటి అవుతుంది, నువ్వు పక్కకు జరగంగానే వీసీ మీద పెడతావా? ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన అయినది ముఖ్యమంత్రిది. ముఖ్యమంత్రి మాకేం సంబంధం? అది ఇండిపెండెంట్ బాడీ ఉస్మాన్ యూనివర్సిటీ, అంత సినిమా లేదు ఇక్కడ, ప్రజలందరికీ తెలుసు, విద్యార్థులకు తెలుసు, అందరికీ తెలుసు. సో ఇదే ముఖ్యమంత్రి గతంలో చూసుకుంటే దీన్ని నిన్న అసెంబ్లీలో కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో నేను తలుచుకుంటే, మేము ఒకవేళ తలుచుకుంటే, సో మీరు జైల్లో ఉంటుండే అని చెప్పేసి కేటీఆర్ని కార్నర్ చేస్తూ మాట్లాడుతూ, కేటీఆర్ కావచ్చు కలుగుకుంటూ కుటుంబం అంతా జైలు ఉంటుంది, నేను తలుచుకుంటే లేను అని చెప్పేసి కూడా ఈ వ్యాఖ్యలు చేస్తాను. అంటే దీన్ని ఎట్లా కూడా అదే మేము కూడా తలుచుకోవాలని కదా అడిగేది. నువ్వు ఎందుకు తలుచుకుంటలేవు అంటే నువ్వు లాలుచి పడ్డావు. నీకు ఆయనకు అండర్స్టాండింగ్ ఉన్నది. మీ ఇద్దరి మధ్యలో భూములు పంచుకున్నారట. మీ ఇద్దరి మధ్యలో ఆయన బయట దేశాలలో ఉన్నటువంటి అకౌంట్ల పైసలు మరి నీకు కూడా చేరినాయని మంది అంటుర్రు. ఆయనకు 1000 కోట్లు ఉంటే నీకు 500 కోట్లు 400 కోట్లు ఇచ్చిండట కదా. అందుకే నువ్వు తలుచుకుంటలేవు, అందుకే నువ్వు అమ్ముడు పోయినావు. మేము కూడా నీ ముంగటనే నీ మొట్టమొదటి దాంట్లోనే నువ్వు ఎప్పుడైతే వాళ్ళని కేసులు పెట్టి అరెస్ట్ చేయవో అప్పటిదాకా నిన్ను వదిలిపెట్టేది లేదని చెప్పినాం. అప్పుడే నేను నమ్ముతామని చెప్పినాం. నువ్వు లాలిచ్చి పడుతున్నావు కాబట్టి కరెక్టే చెప్తున్నాడు. నేను తలుచుకుంటాను. ఎందుకు తలుచుకుంటలేడంటే ఆమె పైసలు గీసలు అన్ని ఇచ్చిండు. వాళ్ళంతా ఒకటే కదా భయ్. అంతకుముందు కేసీఆర్కి పైసలు ఉండేనా? ఆయన దగ్గర ప్రజల పైసలు సంపాదించిండు. కాళేశ్వరం 1,00,000 కోట్లు మొత్తము ఏటీఎం లెక్క వాడుకున్నారని బీజేపీ వాళ్ళు అన్నారు. ఇటు ఈయన కూడా అన్నాడు కదా, ఆయన పేరేంది 1,00,000 కోట్లు మింగిరని రాహుల్ గాంధీ చెప్పిండు కదా. మరి అందులో మరి రాహుల్ గాంధీకి ఎన్నో పోయిండొచ్చు, ఈ ముఖ్యమంత్రి కూడా పైసలు పోయిండొచ్చు. అందుకే కాముచుకుంటున్నాడు.
బరాబర్ అమ్ముడు పోయిండు ఆయన, ముఖ్యమంత్రి అమ్ముడు పోయిండు. అమ్ముడు పోకుండా ఆయన అరెస్ట్ చేస్తారు. మరి స్కాములు జరిగినాయి కదా, వైట్ పేపర్లు అన్ని తీసి ముంగడ పెట్టారు కదా, ఏ డిపార్ట్మెంట్ లో ఏమేమి చేసారు వీళ్ళన్నీ అని చెప్పారు. మరి ఏమైనాయి? ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు వస్తలేవు? ఎందుకు భూ కుంభకోణాలు ఎందుకు బయటకు వస్తలేవు? ఆ భూ కుంభకోణాలు ఎవరైతే ఆఫీసర్ అయితే చేసిండో ఆ మిత్తల్లో నీ దగ్గరనే మళ్ళీ ఇప్పటిదాకా వాళ్ళని ఆడే పెట్టుకున్నావు కదా. అంటే వాళ్ళప్పుడు చేసిర్రు, వీళ్ళప్పుడు చేసిర్రు. అరెస్ట్ల కాడికి వచ్చినప్పుడు చలో భయ్ నువ్వైతే అయితే మంది మీద నెత్తి చెయ్యి పెట్టేదే కదా అని జనం నెత్తి మీద చెయ్యి పెట్టిర్రు. జనం మెడను పచ్చి గుడ్డతో పెట్టి తొక్కి పాడేసిర్రు. వీళ్ళని నమ్మి ఓట్లేసిర్రు. వీళ్ళు వాళ్ళు ఒకటైంది అంతే. సో ఫైనల్ చెప్పండి అన్న, నిన్న అసెంబ్లీలో కూడా మొన్న అసెంబ్లీలో కూడా సో అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఇటు సీతక్క గారితో సంభాషణ టైంలో సో నా హిందీ తెలుగు హిందీ ఇంగ్లీష్ ఏమో మీకు రాదు, తెలుగు ఏమో నాకు రాదు అని చెప్పి ఈ విధంగా వ్యాఖ్యలు. సో అది కూడా చర్చ నడుస్తుంది. సో ఇలాంటి చేసిన వ్యాఖ్యల పైన మీరేమో అక్బరుద్దీన్ ఏ రాజకీయ పార్టీ ఎవరు వస్తే వాళ్ళ సైడు మాట్లాడేటువంటి అద్భుతమైన మనస్తత్వం, అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి అక్బరుద్దీన్. ఓకే, ఆయన తెలంగాణ గడ్డ మీద పుడతాడు, వాళ్ళ నాయన తెలంగాణ గడ్డ మీద ఉంటాడు, వాళ్ళ నాయన ఎంపీ అవుతాడు, ఈయన ఫ్లోర్ లీడర్ అవుతాడు, వాళ్ళ అన్న ఎంపీ అయి కూర్చుంటాడు. ఈ తెలంగాణ అంటేనే తెలంగాణలో తెలుగు భాషనే మొత్తం. సరే ఉర్దూ మీడియం ఫార్సీ మీడియం అంతా ముందు ఉండొచ్చు. ఈయనకు 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఆయనకు తెలుగు రాదు. సీతక్క నిజంగానే ఎక్కడో క్షేత్ర స్థాయిలో ఓ రిమోట్ ప్లేస్ లా ఒక కోయోళ్ళ ఇండ్ల పుట్టి తనకు ఇంగ్లీష్ హిందీ రాదు అని అంటే వేరే విషయం. ఎస్, ఆమె పోరాటాల లెక్కలు వచ్చిన బ్యాక్గ్రౌండ్, అది ప్రజా పోరాటాల లెక్క వచ్చింది. బెష్. ఈయన నీకేమైందా కాన్వెంట్లలో మీ నాయన దగ్గర పైసలు ఉన్నాయి, సీతక్క పేరెంట్స్ దగ్గర పైసలు ఉండకపోవచ్చు, అక్కడ బడులు లేవు, వాళ్ళ చెప్పే మీడియం తెలుగు మీడియం కాబట్టి తెలుగు వచ్చింది. మరి నీకేం పుట్టింది? 6 సార్లు నువ్వు హైదరాబాద్ వండుకుంటూ నీ చుట్టంతా అదే. నీ అసెంబ్లీలో వచ్చేటోళ్ళు మొత్తం అందరు కూడా అసలు హిందీ అంటే తెలియని వాళ్ళు ఆంధ్రలో ఉన్నప్పుడు కూడా నువ్వు అసెంబ్లీలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు కదా. నువ్వు నేర్చుకోవాలి కదా. సీతక్క అన్నుడు కాదు, అది ఆయనకు సిగ్గుచేటు ఉండాలి కొద్దినన్న. సీతక్క అన్నుడు పక్కకు పెడితే రాదు, తనకు వచ్చినటువంటి భాషలో తను మాట్లాడుతుంది బరాబర్ బేష్ మాట్లాడుతుంది. నువ్వు నేర్చుకో, ఫస్ట్ నువ్వు నేర్చుకో. తను నేర్చుకుంటుంది కావచ్చు, రేపు భవిష్యత్తు నేర్చుకుంటుంది కావచ్చు. తన ఇంట్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళు లేరు. తన ఇంట్లో కూడా వాళ్ళ అమ్మనైనా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళ అమ్మనైనా ఉర్దూ వచ్చిన వాళ్ళు కాదు కదా. కానీ చుట్టుపక్కల మొత్తం వాళ్ళే ఉన్నారు. ములుగు చుట్టుపక్కల ఎవరు పెద్ద హిందీ మాట్లాడే ఎవరు లేరు కదా. అందుకే భాష రాకపోవచ్చు కదా, అది ఏజెన్సీ ప్రాంతం. వాళ్ళ మనుషులుగానే చూడనటువంటి ప్రాంతాలకెళ్ళి వచ్చింది కదా. తనని పట్టుకొని నువ్వు అనుడు ఎక్కడ నాకు అర్థం కాదు. అసలు వాళ్ళు కాంగ్రెస్ లో కూడా కౌంటర్ చేయవస్తలేదు, వాళ్ళకు కాంగ్రెస్ లో కూడా చెప్పొస్తలేదు. సిగ్గుపడాలి, వాళ్ళు కూడా సిగ్గుపడాలి. ఇది ఎక్కడ పైశాసికము. మరి ఆయన ఉండి నువ్వు ఇన్ని రోజుల నుంచి అసెంబ్లీలో ఉన్నావు, నీకు బుద్ధి లేదా? నువ్వు నేర్చుకొని మాట్లాడాలి కానీ నువ్వు సీతక్కని పట్టుకొని గంత మాట ఎందుకు అంటావు అని చెప్పని ఒక్కడు మాట్లాడతలేడేంది? భావదారిద్రం ఉన్నది వీళ్ళకు కూడా, కాంగ్రెస్ వాళ్ళకు మీతో కూడా భావదారిద్రం ఉన్నది. బరాబర్ రేపటి నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ నేర్చుకోవాలి, ఇళ్ళలో కూర్చొని నేర్చుకోవాలి. ఆయన పెద్ద ఏదో ఇంగ్లీష్లా హిందీలో మాట్లాడగానే పెద్ద తోపు అనుకుంటున్నట్టు, అంత సినిమా లేదు. ఈ భాష, ఈ ప్రాంతం సంబంధించినటువంటి భాష కూడా నేర్చుకోవాలి. అది కూడా ఏంది, ఒక ఏజెన్సీ ప్రాంతంలోకి వెళ్ళి వచ్చినట్టు, పోరాటాలకు వెళ్ళి వచ్చినటువంటి ఒక ఆడబిడ్డ గురించి అట్లా మాట్లాడనేది అక్బరుద్దీన్ ఓవైసీ ఆయన స్థాయి కాదు. ఆయన స్థాయి ఏందో అర్థమవుతుంది ఇప్పుడు జనాలకు. థ్యాంక్ యూ.